ఓ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. జిల్లా సహకార శాఖ అధికారి బిక్కు నాయక్ తన ఇంట్లో 2 లక్షల రూపాయలు తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. సస్పెండ్ అయిన ఓ ఉద్యోగికి సంబంధించి వేతనాల మంజూరు విషయంలో బిక్కు నాయక్ 7 లక్షలు డిమాండ్ చేయగా 2 లక్షలు తీసుకుంటున్న క్రమంలో అధికారులు పట్టుకున్నారు. దీంతో బిక్కు నాయక్ ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు జిల్లా కలెక్టరేట్ విచారించారు. డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసులో పనిచేసే ఒక జూనియర్ అసిస్టెంట్ను సస్పెండ్ అవుతాడు. అతను ఏదో అవకతవకలు జరిగినాయని చెప్పేసి సస్పెండ్ చేస్తారు అతన్ని. అదేవిధంగా జీవో 44 ప్రకారంగా అతనికి రావాల్సిన బకాయిలు, పెరిగిన జీతము, తర్వాత జీతంతో పాటుగా పెరిగిన జీతం అవన్నీ బకాయిలు రావాల్సి ఉన్నాయి. ఈ లోపల అతను సస్పెండ్ అయినాడు. ఆఫీస్లో అవకతవకలు జరిగిందన్న పేరు మీద సస్పెండ్ అయినాడు. దానికి గాను మొత్తం సస్పెన్షన్ ఎత్తివేయటం గాను, అదేవిధంగా ఈ రావాల్సిన బకాయిలను రిలీజ్ చేయటం గాను బిక్కు గారు కంప్లైంట్ను 7 లక్షలు ముందుగా అడుగుతాడు. తర్వాత 5 లక్షలకు ఒప్పుకొని తన లంచంలో భాగంగా ఈరోజు 2 లక్షలు కంప్లైంట్ తీసుకురాగా తన ఇంటి వద్ద యాక్సెప్ట్ చేస్తాడు. అతన్ని మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. విచారణ అనంతరము అతన్ని కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది.